అపోస్తలుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో 2 భాగాలు మనము విభజించి ధ్యానం చేయవచ్చు. మొదటిది ఆది సంఘములో వివాదము, దాని ద్వారా పరిచారకుల యొక్క నియామకం, దాని ద్వారా దేవుని వాక్యము ప్రబలమవడం, దాని ద్వారా అనేక మంది యేసు ప్రభు శిష్యులు కావడము. రెండవ భాగంలో పరిశుద్ధాత్మతో దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి 7 స్టెఫను దేవుని యొక్క వాక్యం కోసము, సత్యం కోసము ధైర్యంగా నిలబడినందుకు ఆయనను సభ ఎదుట నిలువబెట్టడము అనేటువంటిది మనం చూస్తాము. స్టెఫను వారికి సమాధానము ఎలాగున ఇచ్చాడు, ఎలాగున దేవుని వాక్యాన్ని పితరుల దగ్గర నుంచి వారికి తెలియచేశాడు అనే విషయాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాము. 6వ అధ్యాయంలో మొదటి భాగంలో ఆది సంఘంలో వివాదము అనేది మనం చూస్తున్నాం. ప్రారంభంలోనే వివాదము ఏంటా అని ఆలోచన చేసినప్పుడు వివాదానికి పుట్టినటువంటి స్థలము ఎక్కడ అని ఆలోచన చేస్తే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతోటి స్తుతించబడుతున్నటువంటి పరలోకంలో ప్రధాన దూతగా పిలువబడుతూ మంచి సంగీతం తెలిసినటువంటి పాటలు పాడే వరం కలిగినటువంటి లూసిఫర్గా పిలువబడుతున్నటువంటి ఆ దేవదూత దేవుని కంటే హెచ్చుగా తన మనసులో అనుకోవడం ద్వారా గర్వం అనే పాపము ప్రవేశించినందువలన పరలోకంలో ఉండేటువంటి ఆనందము కొద్ది క్షణాలు ఎడారిలాగా మారిపోయినందువలన అతనిని దేవుడు త్రోసివేశాడు. అలాగున వివాదము ప్రారంభించబడి భూమి మీదకి నెట్టివేయబడింది. ఏదెను తోటను పరదేశు వంటి స్థలంగా దేవుడు సృష్టించి ఆయనను నరునిలో అద్దంలో తన ముఖాన్ని చూచుకున్నట్టుగా చూచుకోవాలని ఆశపడి తన రూపము తన స్వరూపంలో ఏర్పాటు చేసుకొని వారిద్దరిని భార్యాభర్తలుగానే ఒకరిలో చూచుకొని ప్రత్యక్షంగా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో సాటి అయిన సహాయం అనే పేరు పెట్టి ప్రపంచ సుందరుడిగా ఆదామును, ప్రపంచ సుందరిగా యూనివర్స్కే ఒక సుందరిగా అందమైనటువంటి స్త్రీగా హవ్వను సృష్టించి పరదేశ్ లాంటి ఏదైనా తోటలో చల్లని పూట దేవుడే వారి మధ్యకు వచ్చి సహవాసం చేస్తూ వారిని చూస్తూ తన రూపాన్ని చూచుకునేటువంటి ఆ దేవుని యొక్క ఆ సన్నిధిని అపవాది సర్పం రూపంలో వచ్చి అనుమానం అనే పాపాన్ని ప్రవేశింపచేసి హవ్వ ద్వారా నరుని మోసం చేసింది. మళ్ళీ వివాదము పరదేశు లాంటి ఏదేను ఎడారిలాగా అయిపోయి వారు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడినటువంటి వారుగా మనం చూస్తాం. సరేలే, ఒక మంచి కుటుంబ వ్యవస్థను చూద్దామని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తే మొట్టమొదట పుట్టినటువంటి కుమారుడైన కయ్యూను తన తమ్ముని మీద అసూయతోటి పగ పెంచుకొని మన అంశాన్ని బట్టి వివాదాన్ని పెంచుకొని అమాయకుడైనటువంటి తమ్ముడైన హేబేలును చంపేశాడు. సరేలే, ఒక మనుషుని ద్వారా పాపము లోకములో ప్రవేశించి వివాదాస్పదమైనటువంటి స్థితి వలన మనుషులందరూ పాపం చేసినందువలన మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. ఈ సొసైటీని నేను తీసివేసి క్రొత్త సొసైటీని సృష్టించాలని అనుకొని ఆనాటి కాలమందు నోవహును తన యొక్క కుటుంబాన్ని ఆయన ఎంపిక చేసి
వారిని ఆ జలప్రళయం నుంచి విడిపించి వారి ద్వారా క్రొత్తదైనటువంటి వివాదం లేనటువంటి స్థితిని చూద్దామని ఆయన ఆశిస్తే ఆరిన నేలను చూచిరమ్మని ఒక నిషిద్ధమైనటువంటి బలికి యోగ్యం కానటువంటి కాకిని పంపిస్తే అది వివాదాల్లోనే చిక్కుకొని బయటికి వెళ్ళింది, తిరిగి లోపలికి రాకుండా ఉండిపోయింది. పవిత్రమైన బలికి యోగ్యమైనటువంటి పావురాన్ని పంపించినప్పుడు తిరిగి అది ఒక చిగురు తీసుకుని వచ్చింది. అలాగున వారి కుటుంబం ద్వారా చక్కగా చూద్దామని దేవుడు అనుకున్నాడు. కానీ వారికి పుట్టినటువంటి 3 కుమారులు ప్రత్యేకంగా ఈ నేటి సైన్స్కి ఒకరు, పొలానికి ఒకరు, పరిశ్రమలకి ఒకరు ముంగుర్తుగా వారి ద్వారా ప్రపంచము దేవుని జ్ఞానానికంటే ఎక్కువగా మానవ జ్ఞానంతో అభివృద్ధి చెందింది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి పోటీతత్వం అని పెరిగి ఎవరికి వాళ్ళు వివాదాస్పదంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానము మనం చూస్తున్నాము. ప్రవక్తలలో ఉన్నటువంటి పరిస్థితిని చూద్దామని ఆయన ఇష్టపడి చూస్తే యిర్మీయా భక్తుడు ఏమన్నాడంటే, నేను నోరు తెరిచి మాట్లాడితే వివాదమే వస్తుందయ్యా, ఊరికనే ఉందామనంటే నా ఎముకలలో మంట పెట్టినట్టుగా ఉంది, నీ మాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి అలాగున ఉంటే మన శరీరాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఆత్మీయంగా శరీరము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి భూ సంబంధించినటువంటి ఆలోచనలే గొప్పవిగా ఎంచుకునేటువంటి తత్వం ఉంది గనక ఎవరికి వారు నేనే గొప్ప అనేటువంటి మనస్తత్వం ఉన్నందువలన దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. దానిని రక్షించడానికి పాపాత్ములమైన మనము పరిశుద్ధులైన దేవుని ఆత్మని లోపల ఉంచుకోవడానికి, అనువుగా ఉండడానికి పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రోక్షించబడాల్సి ఉండగా ఈ లోకంలో అట్లాంటి రక్తము లేదు. కాబట్టి దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకంలో జీవించి మన కొరకు మనం పొందాల్సినటువంటి ఆ పాప శిక్షని ఆయన మీద, పాపము లేని శరీరం మీద వేసుకోవడం ద్వారా ఆయన కొట్టబడి, ఏడవబడి, గాయపరచబడి సిలువలో తన రక్తమంతటిని చిందించి వేశాడు. ఆ సిలువలో ఉన్నటువంటి పరిస్థితులు పాపాత్ములు ఆయనను రక్తం చిందించేటట్టు గాయపరచడానికి మునిపే ఏదేను తోటలాంటి గెత్సెమనే తోటలో ఆయన పరిశుద్ధమైన నిష్కళంకమైనటువంటి రక్తాన్ని చెమట నేలను పడు గొప్ప రక్తపు బిందువులుగా మార్చుకొని శ్రమలతో కూడినటువంటి గెత్సెమనే తోటని ఏదేను తోటలాంటి పరదైసు లాంటి స్థితికి అక్కడ ఆయన ఆ శ్రమలను నీకు ఇష్టమైతే ఇది తొలగించు అని చెప్పి అయినా నీ ఇష్టమే జరిగించు అని ఆయన పలికి దేవుని ఇష్టాన్ని జరిగించాడు. కాబట్టి ఆ శ్రమల తోట అయినటువంటి గెత్సెమనే తోట తిరిగి ఏదేను తోటలాగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆయనను సిలువ వేయండి అని ఒక ప్రక్కన అంటుంటే, ఈయనలో పాపము లేదని మరొక ప్రక్కన అంటుంటే, ఈ వివాదాల మధ్యలో యేసు ప్రభు నలిగిపోయి కృపా సత్యముల మధ్యలో విసరబడినటువంటి అనుభవాన్ని కలిగి ఏదేను తోటలో తనకు తానే చిందించినటువంటి ఆ రక్తము, మిగిలినటువంటి రక్తాన్ని సిలువలో కార్చడం ద్వారా ఆ సిలువలో ఎవరూ భరించలేనటువంటి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని చెప్పాడు అని అంటే అది ప్రభువే భరించలేనటువంటి శిక్ష, మనందరి దోష శిక్ష. ఆ శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో పొందిన ఆ శ్రమల విజయమే ఆయన పునరుద్ధానం. కాబట్టి సిలువ దగ్గర కూడా ఆ వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ శరీరం మీద దేవుని చేత రక్షించబడిన మనము
ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని హృదయంలో నిలవరంగా ఉంచుకొని ఆయన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పటికీ, పరలోక సంబంధించిన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, ఈ భూ సంబంధించినటువంటి ఈ శరీరము ఎప్పుడూ ఆత్మతోటి పోరాటము, మన అంశం కొరకు వివాదము చేస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, ప్రతి స్థలంలో కూడా వివాదము అనేది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండి ప్రత్యక్షంగా చూచినటువంటి ఆయన శిష్యులు ఆయనను గురించి సువార్త ప్రకటిస్తూ వాక్యము ప్రబలమవుతున్న కొంది, శిష్యుల సంఖ్య పెరిగే కొంది అనేక మంది దాతలు ముందుకు వచ్చి గ్రీకు భాష మాట్లాడుతూ ఉన్నటువంటి యూదులు హెబ్రీ భాష మాట్లాడాల్సినటువంటి వారుగా ఉండగా, మిళితమైనటువంటి స్థితిని కలిగి గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు ఎక్కువగా దాతలుగా ముందుకు వచ్చి ఆనాటి కాలముందున్నటువంటి బీదలైనటువంటి విశ్వాసులకు, ప్రాముఖ్యంగా విధవరాండ్రకు సహాయం చేయండి అని వారు ఎంతో ద్రవ్యాన్ని దేవుని అపోస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చారు. హెబ్రీ భాష మాట్లాడుతున్నటువంటి యూదులు వారు హెబ్రీ భాషనే మాట్లాడుతున్నందువలన వారి ప్రాధాన్యత ఎక్కువ ఉంది అనేటువంటి మనసులో వారికి తలంపు ఉంది. అలాగున దేవుని సేవ చేస్తూ వాక్యాన్ని చెప్తూ ఉన్నటువంటి అపోస్తలులు లేక దేవుని యొక్క శిష్యులు పిలువబడినటువంటి వారు, సేవకు పిలువబడినటువంటి వారు ఒక ప్రక్కన సేవ చేస్తూ ఉంటే మరొక ప్రక్కన మాకు భోజనం సరిగా అందడం లేదు, పక్షపాతం చూపిస్తున్నారు అనేటువంటి వివాదము తలెత్తినప్పుడు వారు అందరినీ పిలిచి, మీలో ఉన్నటువంటి కొంచెం పెద్దరికగా ఉన్నటువంటి వాళ్ళనేమి మీరందరూ కూడా కలిసి అన్నిటికీ యోగ్యమైనటువంటి వారిని, దేవుని జ్ఞానముతో ఆత్మతో నింపబడినటువంటి వారిని 7 మందిని మీరు ఎన్నిక చేసుకోండి. ఈ భోజనాలు బల్ల దగ్గర మేము సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని చెప్పే పనిని తక్కువ చేయలేము, ఆ పని వాళ్ళు చూసుకుంటారు అని తెలియచేసినప్పుడు, సంఘములో మొట్టమొదట పరిచారకులను ఎన్నుకున్నటువంటి ఆది సంఘముగా మనం గమనిస్తే, ఎవరు వారిని ఎన్నుకున్నారు అనంటే, సంఘము అనంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి ఉన్నప్పుడే సంఘం అవుతుంది. అందరూ ఈ 7 మంది యొక్క పబ్లిక్ లైఫ్ని చూచి బయట సంఘంలో వారి యొక్క ప్రవర్తనను చూచి వారికి ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను వారు గుర్తించి వీరైతే బాగుంటారని ఇందాక సోదరి చదివినటువంటి 7 మంది పేర్లను వాళ్ళు చెప్పినప్పుడు, అపోస్తలులు లేక ఈ 12 మంది దేవుని శిష్యులు వారి కొరకు ప్రార్థించి బాధ్యతాయుతమైనటువంటి పనిని ఇప్పటి నుంచి మీరు చేయండి అని అందరి ముందు ప్రకటించినప్పుడు, అందరూ సమ్మతించినప్పుడు వారు ఆ పరిచర్యను ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. దేవుని పరిచర్య చేయడానికి దేవుని జ్ఞానం అవసరము, పరిశుద్ధాత్మ నింపుదల అవసరము, మంచి ప్రవర్తన అవసరము. వీటన్నిటితో పాటు బాధ్యతగా ఆలోచన చేస్తూ సత్యాన్ని చూచేటువంటి విధానము, న్యాయశాస్త్రం చదవకపోయినా కూడా సామాన్యముగా మనస్సాక్షిలో దేవుడిచ్చేటువంటి న్యాయాన్ని అనుసరించి భక్తుల మధ్యలో వాళ్ళు ప్రవర్తన చేయాలి, పరిచర్య చేయాలి. అలాగను వారు చేస్తూ ఉంటుండగా అపోస్తలులు దేవుని వాక్యాన్ని మరింత చేసినప్పుడు ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకొని శిష్యులుగా మార్చబడినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఆ మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో అనేకులను శిష్యులనుగా చేయండి అని చెప్పాడు.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క శిష్యులు. క్రొత్త నిబంధనలో ఆయన శిష్యులు అంటే ఆయనను అనుసరించేవాళ్ళు. ఆయనను అనుసరించేవాళ్ళు అంటే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్య ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆది సంఘంలో యేసుక్రీస్తు ప్రభు శిలువ వర్తమానం ప్రకటిస్తూ ఉండగా అనేక మంది శిష్యులు ఏర్పడి సంఘం ఏర్పడినప్పుడు అక్కడ వివాదం అనేది ఎట్లయితే ఏర్పడిందో, నేటి స్థానిక సంఘాలలో దేవుని సేవ విస్తృతంగా జరిగే కొంది, దేవుని పిల్లలు సంఘంలో చేర్చబడే కొంది, ఆనాటి కాలమందు ప్రాంతీయ భేదము, భాషా భేదము ఎలాగనైతే ఉందో, ఆ భేదం వల్ల లోపట సంఘములో ఏర్పడినటువంటి ఆ వివాదం కాస్త పై వచనాల్లో మనం చదువుకున్నాము, అన్యుల యొక్క ప్రవేశము చేరి స్టెఫనును ప్రశ్నించినప్పుడు స్టెఫని యొక్క ముఖాన్ని ఆ సెనహెరీబు సభకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సభ ఎదుట ఆయన నిలువబడినప్పుడు ఎంతో సులభ శైలిలో తను నిలువబడి ప్రభు కొరకు ఈ రీతిగా నిలువబడినందుకు ఆనందిస్తూ ఆయన నిలువబడినటువంటి పరిస్థితి దేవుని జ్ఞానముతో దేవుని ఆత్మతో నింపబడినటువంటి స్థితి, స్టెఫని యొక్క ముఖము చర్మము వెలిగిపోతూ దేవదూతలాగా కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సద్దూకైలు, హిలేనీయులు, సెన్హెరీబు సభలో ఉన్నటువంటి కొంతమంది యాజకులు సహా ప్రభువుని నమ్ముకోవడానికి కారణమైంది వాళ్ళ ఆచార పద్ధతి ప్రకారముగా ఎవరైతే విడోసు లేక విధవరా అంటున్నారో వారి భర్త చనిపోయిన తర్వాత వారికి పుట్టిన పిల్లలే వారిని పోషించాలనేటువంటి వారికి ఉన్నటువంటి చట్ట ప్రకారంగా కొంత నిర్లక్ష్యం చేసినారు అని కూడా అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తే విధవరాండ్రు దేవుని సన్నిధిలో ఎప్పుడూ మొరపెడుతూ అనేక ఆత్మల కొరకు రక్షణార్థమై ప్రార్థిస్తూ ఉండాలనేటువంటి మాట మనం చూస్తాము. పాత కృత నిబంధనలో కూడా అలాంటి భక్తులు మనకు ఆదర్శంగా ఉన్నారు. కానీ ఈ వివాదం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడిందని చూస్తే డబ్బు దగ్గరే ప్రారంభించబడింది, ఫుడ్ దగ్గర, ఆహారం దగ్గర ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాము. నేడు మనం ఈ చిన్న ధ్యానంలో ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, తిమోతిని కూడా అపోజిషన్ పౌలు హెచ్చరిస్తూ మొదటి తిమోతి పత్రిక 4:15 దేవుడు ప్రవచనాత్మకంగా నీకు ఇచ్చినటువంటి వరాన్ని లక్ష్యపెట్టి న్యాయబద్ధమైనటువంటి రీతిలో దేవుని ఎదుట నీవు బోధిస్తున్నావనే మనస్సుతోటి నీవు దేవుని యొక్క వరాన్ని లక్ష్యపెట్టి ముందుకు వెళ్ళాలి అని చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు ఈ చిన్న అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న సారాంశం అంతటిని మనం చూస్తే, మనము దేవుని పిల్లలు ఎక్కువ కొంది సత్యాన్వేషణ, మంచి మనస్సాక్షి, నీతి న్యాయాన్ని కలిగి భాష, ప్రాంతీయ, కుల, మత భేదం లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందని ఆయన అంటున్నాడు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఇద్దరిని సిలువ సంధి చేత ఒక్కటి చేశాడు. కాబట్టి ప్రారంభంలోనే ఏర్పడినటువంటి ఈ వివాదము మన మధ్యలో కూడా చోటు చేసుకున్నప్పుడు మనము మెలకువతో ఉండి అలాంటి వివాదాలకి వెళ్లకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయాన్ని వ్రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే పరలోకంలోనే ఏర్పడినటువంటి వివాదం ఎప్పుడు అంతమవుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి రెండవసారి వచ్చినప్పుడు, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయినప్పుడు, ఆ చివరి తీర్పులో అపవాదిని వాని అనుచరులను అగ్ని గంధకములతో మండే గుండంలో పడవేసినప్పుడు తప్ప ఆ వివాదం అనేది సమసిపోదు. కాబట్టి ఈ శరీరం ఉన్నంత మటుకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మన స్థానిక సంఘాలలో మెలకువ కలిగి మనము పైనున్న వాటిని వెదగాలి. కానీ భూ సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ప్రవర్తన కానీ మనం కలిగి ఉండడం వలన సంఘాలలో వివాదము అనేది ఏర్పడుతుంది.
దేవుని సేవ చేయాల్సినటువంటి వాళ్ళు అన్నీ తమ దగ్గరనే ఉంచుకొని భోజన ఏర్పాట్లు, పరిచర్య, ధర్మము మిగిలినవి అన్నీ కూడా వారి దగ్గరే ఉంచుకొని పెత్తనం చేసేటువంటి మనస్తత్వం కూడా సరైనటువంటిది కాదు. పరిచారకులు దేవుని సంఘములో ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా ప్రకటన చేయబడరు. స్థానిక సంఘము బయట లోపట వాళ్ళ ప్రవర్తనను, దైవ జ్ఞానము, ఆత్మ నింపుదల కలిగినటువంటి వారిని, చదువు ఉన్నా లేకపోయినా దైవ జ్ఞానముతో నింపబడినటువంటి వారిని వారు అందరి మధ్యలో గుర్తించి తీరాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అలాగా తీర్చబడినటువంటి వారిని, ఎన్నిక చేయబడినటువంటి వారిని ప్రార్థించి చేతులు ఉంచి ధైర్యపరిచి సేవకు అప్పగించాలే తప్ప అలాంటి అధికారం పరిశుద్ధాత్మ దేవునికి తప్ప మరెవరికి కూడా లేదు అని చూస్తున్నాం. దేవుని సేవ చేస్తూ ఆ సభ ఎదుటకు వెళ్ళినప్పుడు దేవదూతలాగా స్టెఫనును చూచినప్పుడు స్టెఫను గర్వించి నేను ఇంతటి వాడను, మిమ్మల్ని చూస్తాను అని చెప్పలేదు. కానీ తర్వాత ఆయనను రాళ్లతో కొట్టి చంపేటువంటి సమయంలో కూడా వీరి మీద ఈ దోషం ఉంచొద్దయ్యా అని ప్రార్థించినటువంటి వానిగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి వరము, దేవుడిచ్చినటువంటి భాష, ఆయన ఇచ్చినటువంటి తలంపులు దీన మనసుతోటి మనం ప్రజలకు చెప్పాలి తప్ప మన ఆత్మీయత, మన గొప్పతనాన్ని బట్టి మనం గర్వించే వాళ్ళంగా ఉండకూడదు. వివాదాలకు మనం కారకులము కాకూడదు అని మనం చూస్తున్నాం. మోషే కాలంలో కూడా వివాదం వచ్చినప్పుడు కొంతమందిని ఏర్పాటు చేసుకోమని మామ ద్వారా చెప్పబడ్డాడు. అబ్రహాము లోతు కాపర్లే మధ్యలో ఉన్నటువంటి వివాదం వలన నీకేది కావాలో అది కోరుకోమని అబ్రహాం చెప్పాడు. కానీ వివాదాలు జోలికి పోయిన వాడుగా లేడు. మన జీవితాల్లో కూడా వివాదాలు ఉంటాయి, కానీ వాటి జోలికి మనం పోకుండా ఉండాలి. రెండవ భాగంలో స్టెఫను వంటి మంచి దైవ జ్ఞానముతో, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వాళ్లే సంఘంలో పరిచర్యకు పనికి వస్తారు. కానీ వీళ్ళైతే సరిపోతారు, గొప్పవాళ్ళు, హోదా ఉంది, వీళ్ళు నడిపించగలరు, భాష ఉంది, ఇట్లాంటి వాళ్ళని మన ఇష్టాన్ని బట్టి ఎన్నిక చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. అలాగ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రబలడానికి ఎక్కువగా ఆస్కారం లేకుండా పోతుంది. దాని ద్వారా వివాదాస్పదమైనటువంటి రీతిలో మన యొక్క సంఘము, మనం వెళ్తున్నటువంటి స్థానిక సంఘము ఆత్మీయంగా అనేక ఆత్మలు రక్షించబడడానికి, ఎదగడానికి అవకాశం లేకుండా మనమే ఆ వివాదాలకు కారకులం అవుతామనే సత్యాన్ని గ్రహించాలి. అలాగున వివాదాల జోలికి పోకుండా దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి ఆత్మ నింపుదల వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా సంతోషాన్ని ఇచ్చి సంతృప్తినిచ్చినట్టుగా స్టెఫను వంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఈ చిన్న అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయ ధ్యానము మనకు సహాయకరంగా ఉండునుగాక. అందరికీ వందనాలండి.